హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సౌందర్య గారి తెలుగు సినిమాల లిస్ట్ చూద్దాం. ఆమె ఫస్ట్ తెలుగు మూవీ మనవరాలి పెళ్ళి. మనవరాలి పెళ్ళి ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా 22 జనవరి 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారి రెండవ తెలుగు సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. రాజేంద్రుడు గజేంద్రుడు ఫిబ్రవరి 4, 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారి మూడవ సినిమా మాయలోడు. మాయలోడు సినిమా 23 జూలై 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నాలుగవ సినిమా ఇన్స్పెక్టర్ ఝాన్సీ 28 జూన్ 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారి ఐదవ సినిమా మాయదారి మోసగాడు. ఈ సినిమా జనవరి 1, 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ అసలే పెళ్ళైన వాణ్ణి. ఈ సినిమా 1993లో రిలీజ్ అయింది. దొంగలుడు. ఈ సినిమా 1993లో రిలీజ్ అయింది. అన్నా చెల్లెళ్ళు జూలై 30న 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ ఊర్మిళ. ఈ సినిమా 1993లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ నెంబర్ 1. ఈ సినిమా జనవరి 14, 1994లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ హలో బ్రదర్. హలో బ్రదర్ 20 ఏప్రిల్ 1994లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ అల్లరి ప్రేమికుడు. ఈ సినిమా 5 మే 1994లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ సూపర్ పోలీస్. ఈ సినిమా 23 జూన్ 1994లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ మా ఊరి మారాజు. ఈ సినిమా ఆగస్టు 19న 1994లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ మేడం. మేడం సినిమా అక్టోబర్ 19, 1994లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ టాప్ హీరో. ఈ సినిమా డిసెంబర్ 9న 1994లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ రైతు భారతం. ఈ సినిమా మార్చి 2న 1994లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ సౌందర్య గారిది అమ్మ దొంగ. ఈ సినిమా 12 జనవరి 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ చిలకపచ్చ కాపురం. 7th ఫిబ్రవరి 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ రాజసింహం. ఈ సినిమా 9th మార్చ్ 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ పెదరాయుడు. పెదరాయుడు సినిమా జూన్ 15, 1995లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ సౌందర్య గారిది భలే బుల్లోడు. భలే బుల్లోడు సినిమా 14 ఏప్రిల్న 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ మాయదారి కుటుంబం. ఈ సినిమా 25 నవంబర్ 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ సినిమా అమ్మ నా కోడల. అమ్మ నా కోడల సినిమా డిసెంబర్ 31న 1995లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ వేటగాడు. వేటగాడు సినిమా అక్టోబర్ 21, 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ బాలరాజు బంగారు పెళ్ళం. ఈ సినిమా జూన్ 2న 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారు కనిపించిన నెక్స్ట్ మూవీ మాయాబజార్. ఈ సినిమా 12 ఆగస్ట్ 1995లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ అమ్మోరు. ఈ సినిమా 23 నవంబర్
95లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ రిక్షా ఓడు. రిక్షా ఓడు 14 డిసెంబర్ 95లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ పుట్టింటి గౌరవం. ఈ సినిమా 16 ఫిబ్రవరి 96లో రిలీజ్ అయింది. సౌందర్య నటించిన నెక్స్ట్ మూవీ రాముడొచ్చాడు. ఈ సినిమా 25 ఏప్రిల్ 96లో రిలీజ్ అయింది. సౌందర్య నటించిన నెక్స్ట్ సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ సినిమా 22 మే 96లో రిలీజ్ అయింది. జగదేక వీరుడు 96 ఇయర్లో రిలీజ్ అయింది. ప్రేమ ప్రయాణం 26 జూలై 96లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ పవిత్ర బంధం. పవిత్ర బంధం సినిమా 17 అక్టోబర్ 96లో రిలీజ్ అయింది. మా ఇంటి ఆడపడుచు 31 డిసెంబర్ 96లో రిలీజ్ అయింది. దొంగాట 11 జూలై 97లో రిలీజ్ అయింది. పెళ్లి చేసుకుందాం అక్టోబర్ 9, 97. ప్రియ రాగాలు 21 అక్టోబర్ 97. ఆరో ప్రాణం సెప్టెంబర్ 26, 97. తారక రాముడు 29 ఆగస్ట్ 97లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ మా ఆయన బంగారం. ఈ సినిమా 30 మే 97లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ ఓసిన మరదల. ఈ సినిమా డిసెంబర్ 12, 97లో రిలీజ్ అయింది. పెళ్లిపీటలు 16 జూలై 98లో రిలీజ్ అయింది. రాయుడు జూలై 1, 98లో రిలీజ్ అయింది. చూడాలని ఉంది ఆగస్ట్ 27, 98లో రిలీజ్ అయింది. చిరంజీవి గారి సౌందర్య గారి నెక్స్ట్ మూవీ శ్రీరాములయ్య. ఈ సినిమా 8 ఆగస్ట్ 98లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ సూర్యుడు. సూర్యుడు సినిమా 1 అక్టోబర్ 98లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ శుభవార్త. శుభవార్త సినిమాలో హీరో అర్జున్, హీరోయిన్ సౌందర్య. ఈ సినిమా 8 అక్టోబర్ 98లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ అంతఃపురం. ఈ సినిమా 30 నవంబర్ 98లో రిలీజ్ అయింది. సౌందర్య నెక్స్ట్ మూవీ ఈశ్వర్ అల్లా. ఈ సినిమా 10th జూలై 98లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ రాజా. రాజా సినిమా 18th మార్చ్ 99లో రిలీజ్ అయింది. ప్రేమకు వేలాయరా. ఈ సినిమా 6 ఆగస్ట్ 99లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ అరుంధతి. ఈ సినిమా 99లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ అనగనగా ఓ అమ్మాయి. ఈ సినిమా సెప్టెంబర్ 2, 99లో రిలీజ్ అయింది. మానవుడు దానవుడు. ఈ సినిమా 11th జనవరి 99లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ అన్నయ్య. జనవరి 7, 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ రవణ. ఈ సినిమా 3వ తేదీ మార్చ్ 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ ముప్పలనేని శివ డైరెక్షన్లో పోస్ట్ మ్యాన్. ఈ పోస్ట్ మ్యాన్ సినిమా 13 జనవరి 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ చిత్రం 9 నెలలు. ఈ సినిమా 11 ఆగస్ట్ 2000లో రిలీజ్ అయింది. సర్దుకు పోదాం రండి. ఈ సినిమా 23 ఏప్రిల్ 2000 ఇయర్లో రిలీజ్ అయింది.
సౌందర్య గారి నెక్స్ట్ మూవీ మూడు ముక్కలాట. ఈ సినిమా సెప్టెంబర్ 1, 2000 ఇయర్లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ నిన్నే ప్రేమిస్తా. ఈ సినిమా 14 సెప్టెంబర్ 2000లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ ఆజాద్ 29 సెప్టెంబర్ 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ జయం మనదేరా. ఈ సినిమా 7th అక్టోబర్ 2000లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ దేవి పుత్రుడు 14 జనవరి 2001లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ సౌందర్య గారు నటించింది ఎదురు లేని మనిషి. ఈ సినిమా మార్చ్ 30, 2001లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ కలిసి నడుద్దాం. ఈ సినిమా 29 జూన్ 2001లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ శ్రీ మంజునాథ. శ్రీ మంజునాథ సినిమా 22 జూన్ 2001లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ మనసిస్తారా. ఈ సినిమా 18 జూలై 2001లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ అధిపతి. అధిపతి సినిమా సెప్టెంబర్ 19, 2001లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ ప్రేమకు స్వాగతం. ఈ సినిమా 18 జనవరి 2002లో రిలీజ్ అయింది. సౌందర్య గారి నెక్స్ట్ మూవీ కొండవీటి సింహాసనం. కొండవీటి సింహాసనం 8th ఫిబ్రవరి 2002లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ ప్రేమ దొంగ. ఈ సినిమా బాగా రిలీజ్ మాత్రం డిలే జరిగి 2002 అక్టోబర్ 4లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ శ్వేతనాగు. శ్వేతనాగు సినిమా 18 ఫిబ్రవరి 2004లో రిలీజ్ అయింది. సౌందర్య గారు నటించిన నెక్స్ట్ మూవీ శివశంకర్. శివశంకర్ సినిమా ఆగస్ట్ 18, 2004లో రిలీజ్ అయింది. సౌందర్య గారు తెలుగులో నటించిన ఆఖరి చిత్రం నర్తనశాల. ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదు, మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా రిలీజ్ కూడా కాలేదు. కానీ సౌందర్య గారు నటించింది ఆఖరి చిత్రం నర్తనశాల తెలుగులో. సౌందర్య గారు తెలుగులో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అన్ని సినిమాలు నటించారు. వాటిలో తెలుగులో రిలీజ్ అయిన మంచి సక్సెస్ అయిన సినిమాలని చూద్దాం. అరుణాచలం. ఈ సినిమా తమిళ్లో తీశారు, తెలుగులో డబ్బింగ్ అయ్యింది. అరుణాచలం సినిమాలో సౌందర్య గారు హీరోయిన్. ఈ సినిమా 10 ఏప్రిల్ 1997లో రిలీజ్ అయింది. నరసింహ. ఇది తమిళ సినిమా, తమిళ్లో తీశారు. ఈ సినిమాలో హీరోయిన్గా సౌందర్య గారు నటించారు. ఇదే సినిమాను తెలుగులో డబ్బింగ్ చేశారు నరసింహ పేరుతో. నరసింహ సినిమా 10th ఏప్రిల్ 1999లో రిలీజ్ అయింది. మంచి హిట్ సినిమా. ఆమె కమల్ హాసన్ గారితో కూడా కలిసి నటించారు. నవ్వండి లవ్వండి. ఇది బేసిక్గా తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ చేసి నవ్వండి లవ్వండి పేరు ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా 10th ఏప్రిల్ 1998లో రిలీజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని తెలుగు సినిమాల విశేషాల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.